వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంత్. అభాగ్యులను హక్కున చేర్చుకొని సమాజ హితం కోసం సేవలు అందించిన ఉత్తమ మహిళ మదర్ తెరిసా. మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం అరుంధతిపేటలో శాంతినగర్ బాబు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో విశ్వమాత మదర్ తెరిసా విగ్రహానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవకు ప్రతిరూపంగా నిలిచిన మదర్ తెరిసా జయంతి వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఎక్కడో పుట్టి మన దేశానికి వచ్చి ఇక్కడ అభాగ్యులకు సేవ చేసిన మదర్ తెరిసా లాంటి ఉత్తమ మహిళ ప్రపంచంలోనే మరొకరు ఉండరని అన్నారు. కలకత్తాలో మదర్ తెరిసా చేసిన సేవలు, దేశవ్యాప్తంగా మదర్ తెరిసా పేరిట చేస్తున్న సమాజ హితవు కార్యక్రమాలు మనందరికీ మార్గదర్శకమన్నారు. మదర్ తెరిసా సేవలను గుర్తుంచుకొని వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి జయంతి వర్ధంతి వేడుకలను నిర్వహించడం మన అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మదర్ తెరిసా భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు సమాజానికి చేసిన సేవలు నిరంతరం మనకు గుర్తు చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. మనమందరం కలిసి మదర్ తెరిసా వారి మార్గదర్శకతను పాటిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళదామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన గ్రామ ఉపాధ్యక్షుడు ముప్పిడి రాజారత్నం, టీడీపీ నాయకుడు ముప్పిడి నరసింహమూర్తి, మెరిపే సత్యరాజు, ముప్పిడి రవితేజ, స్థానిక నాయకులు ఉప్పులూరి రామ్మోహన్ రావు, గోగిన శ్రీనివాస్, ఎండి అక్రమ్, నిమ్మగడ్డ హరిబాబు, వీరబాబు, మెరిపే కార్తీక్, కె రాజేష్ మరియు బాబు ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమిశ్రగూడెం ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున మిత్రులు, యువకులు, మహిళలు అందరూ కలిసి మదర్ తెరిసా గారి జయంతిని అనేది మానవ సేవకి మనం ఎవరెవరు కార్యక్రమాల్లో చేయటంలో ముందుంటాం, కానీ సమాజ సేవ చేసేటువంటి వారిని గుర్తించడంలో కొంత వెనకబడి ఉన్నటువంటి సందర్భంలో మదర్ తెరిసా గారి యొక్క సేవలను గుర్తించుకుని, ఆవిడ సమాజానికి అందించినటువంటి హితమును గుర్తించుకుని, అదేవిధంగా అన్నార్తులు ఎవరైతే ఉన్నారో, బాధా పరితప్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ హక్కును చేర్చుకుని ఆమె అందించినటువంటి సేవల్ని మననం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాంజలి తెలియజేస్తాను. భారతరత్న సాధారణమైనటువంటి బిరుదు కాదు, అది గౌరవం కాదు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి మాత్రమే లభించేటువంటి అరుదైనటువంటి గౌరవం. అటువంటి గౌరవాన్ని పొంది ఎక్కడో పుట్టి ఇక్కడ మన దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరినీ హక్కును చేర్చుకుని వారందరికీ సేవ చేయటం. మదర్ తెరిసా లాంటి ఉత్తమ మహిళ ప్రపంచంలోనే మరొకరు ఉండరు అనేటువంటి మాట
మనందరం నమ్మేటువంటిది. ఇక్కడ కలకత్తా కేంద్రంగా వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, దేశవ్యాప్తంగా ఆవిడ పేరిటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి సేవలను గుర్తించుకుని అటువంటి మదర్ తెరీసా గారి విగ్రహాన్ని ఏర్పరచుకోవడమే చాలా గొప్ప విషయం ఈ ప్రాంతంలో. దాంతోపాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతిని, వర్ధంతిని నిర్వహించుకోవడం, తద్వారా రాబోయే రోజుల్లో మేము సైతం ప్రజలకు అందుబాటులో ఉంటామని, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామనేటువంటి మాటతోటి మీరందరూ చేసినటువంటి ఈ కార్యక్రమం మా అందరికీ కూడా ఆదర్శప్రాయం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆవిడ చూపించినటువంటి మార్గం మన ముందుంది. సమాజంలో అనేక మంది వితంతువులు కానీ, డిస్ట్రిక్ట్యూడ్ ఉమెన్ కానీ, అభాగ్యులు కానీ చాలా మంది ఉంటారు. వారందరినీ హక్కులు చేర్చుకుని వారికి సహకారం అందించాల్సిన బాధ్యతని నిరంతరం ఆవిడ మనకు గుర్తు చేస్తూనే ఉంటారు, ఆవిడ భౌతికంగా మన మధ్య లేకపోయినా. అటువంటి సేవా మార్గంలో మనందరం వెళ్ళాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మేము వారు చూపించినటువంటి సేవా మార్గాన్ని మార్గదర్శకంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, వెనకబడిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమున్నత స్థానంలో నిలబెట్టి రాజకీయాల్లో ఉన్న మేము కూడా తప్పనిసరిగా కట్టుబడి ఉంటామనేటువంటి మాటని ఆమె విగ్రహం సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా పేద ప్రజలకు అండగా నిలబడడానికి ఎవరైతే సరైనటువంటి అవకాశాలు లేక వెనకబడి ఉన్నారో, ఎవరైతే సరైనటువంటి చేయూత కోసం ఎదురు చూస్తున్నారో ఆ చేయూతను అందించడం అనేటువంటి బాధ్యతని మనందరం కలిసి తీసుకుందామని, ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కుల సంఘాలు గాను, మత సంఘాలు గాను విడిపోయి కార్యక్రమాలు నిర్వహించుకునే కంటే కూడా ఒక ఆదర్శ వనిత పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మనందరికీ కూడా తృప్తి కలిగించేటువంటి అంశంగా నేను మనం చేస్తూ, ఇందులో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు వేదిక మీద, ముందు కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. మనందరికీ కూడా ప్రాతస్మరణీయురాలు శ్రీమతి కాదు మదర్ తెరీసా. ఆమె ప్రాతస్మరణీయురాలు అంటే అర్థం ఏంటంటే ఉదయం లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సినటువంటి మహామనిషి. వారు చూపించినటువంటి మార్గాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను ఇప్పుడే అక్కడ ముంబైలో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఉదయం వచ్చి, అదేవిధంగా మనకి పర్యాటక కేంద్రంగా పిచ్చుకల్లంకని అభివృద్ధి చేయడానికి ఒబరాయ్ గ్రూప్ వాళ్ళు వస్తే వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొని, ఇక వేరే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా కూడా మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని నమస్కరించుకుంటే ఆ స్ఫూర్తి అది నాకు లభిస్తుందనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరూ కలిసి భారతరత్న మదర్ తెరీసా గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాటని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దయచేసి మెమోంటోస్ తీసుకోవాలి. వర్షం వస్తే మేము బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. దీన్ని ఉపాధి హామీ గ్రామ సభలో జరిగిన ఉపాధి హామీ పథకంలో దీన్ని సిమెంట్ సిసి రోడ్డు వేయవలసిందిగా మేము
పంచాయతీలో తీర్మానం కోసం పెట్టాం సార్. దాన్ని మంత్రి అవ్వకముందే మన పంచాయతీరాజ్ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడిగి మనకి ఒక రమాలని 11 కోట్ల రూపాయలు నిధుల్ని ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అందులో మీ గ్రామానికి 20 లక్షల రూపాయలు కేటాయించాం. ప్రతిభా ఎమ్మెల్యేలు అందరికంటే ముందుగానే మనం మన నియోజకవర్గానికి తెచ్చుకోగలిగాం. 20 లక్షలు కేటాయించాం. ఇక్కడ వేరే చోట్ల పెట్టారట. ఇది కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుతున్నారో దీన్ని త్వరలోనే ఇవాళ కాకపోయినా ఒక 10-15 రోజుల్లో నేను దీన్ని నాకు ఎస్టిమేషన్ రిక్వెజిషన్ ఇవ్వండి. తప్పనిసరిగా టీవీ కూడా పెట్టి గ్రామ సభలో పెట్టారు కాబట్టి తీర్మానం చేశారు కదా. గ్రామ సభలో తీర్మానం ప్రకారం తప్పనిసరిగా వెంటనే ఉపయోగపడే చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. సరే, ఏదైనా ముందు రోడ్డు వేసేయడం అనేటువంటి కార్యక్రమం చూద్దాం. దీన్ని చేయించి తర్వాత పార్కు అటువంటివి కూడా నెమ్మదిగా చేద్దాం. ఏదైనప్పటికీ కూడా రోడ్లు డ్రైన్ల విషయాలకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా గ్రామాల్లో లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో, పంచాయతీ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొందరలోనే ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాననేటువంటి మాటను తెలియజేస్తూ తొందరలో ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతాం.